హైదరాబాద్లోని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు హీరో అల్లు అర్జున్. భార్య స్నేహారెడ్డి పిల్లలతో కలిసి ఓన్గా డ్రైవింగ్ చేసుకుంటూ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. పుష్ప 2 మూవీ రిలీజ్, బెనిఫిట్ షో రోజు జరిగిన తొక్కిసలాట ఘటన, అరెస్ట్, జైలు నుంచి రిలీజ్ తర్వాత తొలిసారి చిరంజీవితో భేటీ అయ్యారు పుష్ప. దాదాపు గంట పాటు చిరంజీవి ఇంట్లో గడిపారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో మహిళ చనిపోయింది. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఆయన శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్టు కూడా చేశారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అయితే హైకోర్టు ఆయనకు అదే రోజు బెయిల్ ఇచ్చింది. అయితే నిన్న ఉదయం జైలు నుంచి రిలీజ్ అయ్యారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ అరెస్ట్ టైంలో ఆయన కుటుంబానికి అండగా నిలిచింది మెగాస్టార్ ఫ్యామిలీ. చిరంజీవి స్వయంగా అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి కలిశారు. నిన్న జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ కలిశారు చిరంజీవి సతీమణి సురేఖ. హైదరాబాద్లోని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు హీరో అల్లు అర్జున్. భార్య స్నేహారెడ్డి పిల్లలతో కలిసి ఓన్గా డ్రైవింగ్ చేసుకుంటూ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. పుష్ప 2 మూవీ రిలీజ్, బెనిఫిట్ షో రోజు జరిగిన తొక్కిసలాట ఘటన, అరెస్ట్, జైలు నుంచి రిలీజ్ తర్వాత తొలిసారి చిరంజీవితో భేటీ అయ్యారు పుష్ప. దాదాపు గంట పాటు చిరంజీవి ఇంట్లో గడిపారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో మహిళ చనిపోయింది. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఆయన శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్టు కూడా చేశారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో అల్లు అర్జున్ను చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అయితే హైకోర్టు ఆయనకు అదే రోజు బెయిల్ ఇచ్చింది. నిన్న ఉదయం జైలు నుంచి రిలీజ్ అయ్యారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ అరెస్ట్ టైంలో ఆయన కుటుంబానికి అండగా నిలిచింది మెగాస్టార్ ఫ్యామిలీ. చిరంజీవి స్వయంగా అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి కలిశారు. నిన్న జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ను కలిశారు చిరంజీవి సతీమణి సురేఖ. మీడియా వాళ్ళ మే అరే నువ్వు ఎక్కినా వెహికల్ ఎక్కినా ఉన్నాడా? దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, డీటెయిల్స్ ఏంటి? చిరంజీవి ఇంటి నుండి అల్లు అర్జున్ వెళ్ళిపోయారు. దాదాపు గంట పాటు అంటే 12 గంటల ప్రాంతంలో ఇక్కడ చిరంజీవి ఇంటికి జూబ్లీహిల్స్లోని చిరంజీవి ఇంటికి వచ్చారు. ఇక్కడ దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. సమావేశం తర్వాత ఇప్పుడే తిరిగి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా మనకు అంటే వారి సన్నిహితులు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఏదైతే అక్కడ ప్రీమియర్ షో జరిగిందో ఆ రోజు తొక్కిసలాట జరిగిన ఘటనపై అప్పటి నుండి దాదాపు 15 రోజులు అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే చిరంజీవితో ఇప్పటివరకు మీట్ కాలేదు. సో ఈరోజు ఈ సమావేశం అవ్వడం చర్చనీయంగా మారింది. సో ప్రజెంట్ మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు సంధ్య థియేటర్లో ఘటనలో అరెస్ట్ అయ్యి బెయిల్పై వచ్చిన అదే సమయానికి జైలుకు కానీ అక్కడికి వెళ్ళి పరామర్శించలేదు. తర్వాత ఇంటికి కానీ నిన్న ఒక్కొక్కరుగా క్యూ కట్టారు. ఎవరైతే డైరెక్టర్లు కానీ, సినీ హీరోలు కానీ, అటు ప్రొడ్యూసర్లు కానీ చాలామంది వచ్చి పరామర్శించారు. కానీ ఇక్కడ పూర్తిగా ఆపోజిట్గా ఏదైతే అక్కడ పరామర్శించకుండా అల్లు అర్జునే తిరిగి ఇక్కడ చిరంజీవి ఇంటికి వచ్చి పరామర్శించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దాదాపు గంట సేపు ఇక్కడ కలిశారు. తర్వాత నిన్న ఏదైతే చిరంజీవి భార్య ఉందో అక్కడ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి కన్నీటి పర్యంతమైనటువంటి విజువల్స్ కూడా మనం నిన్న చూసాము. సురేఖ నిన్న అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి కౌలించుకొని కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి. కానీ చిరంజీవి కానీ, ఇటు రామ్ చరణ్ కానీ ఎలాంటి ఫోన్లో కూడా ఎలాంటి పరామర్శించలేదు. సో ఈరోజు నేరుగా బన్నీ మాత్రం అల్లు అర్జున్ మాత్రం నేరుగా చిరంజీవి ఇంటికి వచ్చి మీట్ అయ్యారు. సో లంచ్ కూడా చేశారు కుటుంబ సమేతంగా. అటు అల్లు అర్జున్ భార్యతో పాటు స్నేహారెడ్డి, తర్వాత చిరంజీవి ఫ్యామిలీ, ఇరువురు ఫ్యామిలీ చాలా రోజుల తర్వాత ఈరోజు సమావేశమయ్యారు. లంచ్ కార్యక్రమం కూడా కూడా చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. మొత్తంగా ఏదైతే ఈ కేసు ఇప్పుడు కేసు ఎట్లా అంటే ముందుకెళ్ళాలి, ఏం చేయాలనే దానిపైన చర్చినట్టుగా తెలుస్తుంది. సో మరికొద్ది అంటే మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ రాజకీయంలో అంటే ఇక నంద్యాలలో గత ఎన్నికల్లో జరిగినటువంటి ఏపీ ఎలక్షన్లో జరిగినటువంటి ఈ ఎలక్షన్లో ఈ ఇరువురి కుటుంబాల మధ్య మాత్రం కొంత చిచ్చు ఉండేదని చెప్పారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాత్రం ఈ మెగా ఫ్యామిలీ తర్వాత అల్లు ఫ్యామిలీలో మాత్రం ఎలాంటి
ఎలాంటి సమావేశాలు కానీ ఎక్కడ కూడా కలుసుకున్నటువంటి పరిస్థితి. సో మొన్న కూడా అల్లు అర్జున్ కూడా మనకు ప్రీ రిలీజ్లో చెప్పాడు, ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు కూడా పెంచడం. సో కళ్యాణ్ బాబాయ్కి థ్యాంక్ యూ, ధన్యవాదాలు అంటూ కూడా చెప్పాడు. సో త్వరలోనే ఇటు మెగా ఫ్యామిలీని కూడా కలుస్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఈ గంట పాటు మాత్రం లోపల సమావేశం మనకు సన్నిహితులు చెప్తున్నది ఏంటంటే, ఈ కేసు ఏదైతే ఇప్పుడు దర్యాప్తులో ఉందో ఈ కేసులో ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఎందుకంటే ఈ కేసులో కీలకమైనటువంటి అడ్వకేట్ ఏదైతే వాదిస్తున్నారో అడ్వకేట్ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి న్యాయవాదిగా చెప్తున్నారు. సో నిన్న కూడా జైలు నుండి విడుదలై నేరుగా గీతా ఆర్ట్స్కి వెళ్ళి అక్కడ నుండి అల్లు అర్జున్ తన నివాసానికి వచ్చాడు. సో అక్కడికి కూడా అల్లు అర్జున్ మన చిరంజీవి వెళ్ళకపోవడం. సో ఈరోజు మాత్రం ఈ అల్లు ఫ్యామిలీ తర్వాత మెగా ఫ్యామిలీలో మాత్రం సమావేశం చర్చనీయమైంది. సో మొత్తానికైతే ఈ కేసు మాత్రం ఇంకా ముందుకు వెళ్ళబోతుంది. తర్వాత ఇంకా ఎవరిని కలవబోతున్న అల్లు అర్జున్ అనేది వేచి చూడాల్సింది. అపర్ణ.